నమస్కారం. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ఏ విధంగా కాపాడాలో ఆ విధంగా కాపాడుతూ ఉండాలి. అంతేగాని అధికారంలో ఉన్నవాళ్లే ఈ డెమోక్రటిక్ సిస్టమ్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తే విపరీతమైన పరిణామాలు ఎదురవుతాయి. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ ప్రజాస్వామ్యం వ్యవస్థలో చాలా స్వతంత్ర వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. అవి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు. అవన్నీ కూడా ఏంటి అంటే వాటి పని అవి సక్రమంగా నిర్వర్తిస్తే ప్రజాస్వామ్యంలో ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ విధంగా ఈ డెమోక్రటిక్ వ్యవస్థ సజావుగా సాగితే ప్రజల జీవన విధానాలు కూడా కరెక్ట్గా ఉంటాయి. అలా కాకుండా ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా మనకు అనుకూలంగా మలుచుకుందాము అని ఎవరైనా ప్రయత్నం చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతుంటాయి. మనం కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది. ఆ కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆ నిర్వహణ కోసం రకరకాల గైడ్లైన్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు వాటిని సమీక్షిస్తూ ఉంటారు. ఒక వ్యవస్థ ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి నేరుగా రాష్ట్రంలో యంత్రాంగం ఉండదు. నేరుగా రాష్ట్రంలో కాదు, ఎక్కడా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి యంత్రాంగం ఉండదు. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటే ఎన్నికల సమయానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని తన ఆధీనంలోకి తీసుకొని పనిచేస్తూ ఉంటుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ అధికారులు కూడా, అంటే వివిధ రాష్ట్రాలకి సంబంధించిన అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోతారు. అది బ్రాడ్గా మన డెమోక్రటిక్ వ్యవస్థ. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులని వాళ్ళు చేయాల్సిన విధులు అవి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో నిర్దేశిస్తుంది. రాష్ట్రంలో ఒక ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉంటాడు. ఆ ముఖ్య కార్యనిర్వహణాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి ఏజెంట్ లాగా అనమాట. ఆయన కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే నిర్ణయాలని, వాళ్ళు ఇచ్చే సూచనలని ఇక్కడ తూచా తప్పకుండా అమలు చేయాలి. ఇక్కడ ఏదన్నా ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఈ విధమైన పకడ్బందీ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థని దానంతటా అది పనిచేసేలాగా అధికారంలో ఉన్నవాళ్ళు సౌకర్యం కల్పిస్తే చక్కగా ప్రజలు తమ ప్రాథమిక హక్కు అయిన ఓటుని వినియోగించుకుంటారు. వినియోగించుకున్న తర్వాత దానివల్ల ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వ కాలపరిమితి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎన్నికలకి సంబంధించిన వ్యవహారాలలో పూర్తిగా జోక్యం చేసుకుంటూ ఉన్నది. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ కూడా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మేలు జరగాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. దీనికి ఈ విషయాన్ని చెప్పటానికి ఎటువంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు. మొత్తం మనం చూసాం. ఒక జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ తరఫున ఆ పిలిపిచ్చాడో ప్రభుత్వం తరఫున పిలిపించాడో మనకు తెలియదు. కానీ మా నమ్మకం నువ్వే జగనన్న అని, లేదు జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, జగన్ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని ఇటువంటివేవో ప్రోగ్రాములు టేకప్ చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసిందో లేకపోతే అసలు రాష్ట్ర ప్రభుత్వం అటువంటివి టేకప్ చేయడానికి వీలు లేదు. ఒక మనిషిని నువ్వే పర్మనెంట్గా ముఖ్యమంత్రిగా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా టేకప్ చేస్తుంది? పార్టీ టేకప్ చేయాలి. కానీ పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్న సన్నటి గీతను చెరిపేసిన ఈ వైసీపీ లీడర్లు ఈ మా నమ్మకం నువ్వే జగను, లేకపోతే జగనే ఏపీ నీడ్స్ జగన్ అని ఇటువంటి కార్యక్రమాలని ప్రభుత్వ అధికారులతో చేయించారు.
పైనుంచి కింద దాకా కలెక్టర్ల దగ్గర నుంచి కింద స్థాయి అధికారుల వరకు వై ఏపీ నీడ్స్ జగన్ అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేశారు. అది చాలా తప్పు అనే విషయం ఎవరు చెప్పినా వినల. ఎవరైనా ఒకవేళ అట్లా చేయటం తప్పు అంటే వాళ్ళని వీళ్ళందరూ తెలుగుదేశం మనుషులని, లేదు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు మనుషులని ముద్ర వేయటం, పక్కకి జరపటం, ఇది ఇంతకాలం జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, ఈ ఎన్నికల వ్యవహారంలో వాలంటీర్లు అని ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారు అంటే, ప్రజలకి మా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలని వాళ్ళకి చేర్చటానికి వీళ్ళు వారధుల్లాగా పనిచేస్తారు అని చెప్పాడు. ఆ తర్వాత ప్రతి పనిలో కూడా వాలంటీర్లనే ఇన్వాల్వ్ చేశారు. ఈ వాలంటీర్లు ఎవరు అంటే మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి వైసీపీ నాయకులు చాలా చోట్ల చాలా సందర్భాల్లో చెప్పారు. మొత్తం ఉన్న వాలంటీర్లలో దాదాపు 95% మన పార్టీ వాళ్ళనే పెట్టుకున్నాము అని విజయసాయిరెడ్డి చెప్పాడు. వాలంటీర్ మీకు ఎవరైనా ఏ వైసీపీ లీడర్ అయినా చెబితే పని చేయకపోతే మా దృష్టికి తీసుకురండి, ఆ వాలంటీర్ని తీసేసి కొత్త వాడిని మన పార్టీ వాడిని ఇంకొకరిని పెడదామని చెప్పి మంత్రి అంబటి రాంబాబు చెప్పాడు. ఇట్లా ఒకళ్ళు ఇద్దరు కదా, అందరూ అదే చెప్పారు. అంటే వాలంటీరు వైసీపీ కార్యకర్త, అందులో డౌట్ లేదు. ఈ వాలంటీరు వ్యవస్థ మొత్తం సమాచారాన్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్నది ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత, ఇన్కమ్ గ్రూప్ ఏంటి, ఇవన్నీ సేకరించి వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా డేటా సేకరించారు. అంటే వివిధ కారణాలు చెప్పి ఆ డేటా అంతా వైసీపీ దగ్గరికి వెళ్ళింది అనేది ప్రధానమైన ఆరోపణ. వైసీపీ ఆ డేటాను ఉపయోగించుకొని వాళ్ళకి మెసేజీలు పంపిస్తూ ఉన్నది. మెసేజీలు పంపించడమే కాకుండా వాళ్ళని వచ్చే ఎన్నికల్లో తమకి ఓటేసే విధంగా మార్చుకుంటున్నది, మౌల్డ్ చేసుకుంటున్నది. ఓటర్ల ప్రొఫైలింగ్ కూడా వైసీపీ వాళ్ళు చేసి పెట్టుకున్నారు ఈ ఇచ్చిన సమాచారంతో. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన మరో అంశం ఏంటంటే, ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్ అనే వ్యక్తి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు. బూత్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఓ అంటారు. ఈ బిఎల్ఓలు అక్కడ ఓటర్ల జాబితా రూపకల్పనలో వాళ్ళు సహాయం చేస్తారు. అంటే ఎవరన్నా ఫామ్ 6 ఇచ్చి మాకు పరిమిత ఏజ్ వచ్చేసింది, అందువల్ల మమ్మల్ని ఓటర్లుగా చేర్చండి అని ఇవ్వటానికి ఇచ్చేది ఫామ్ 6. ఆ ఫామ్ 6 అట్లా ఎవరన్నా ఫైల్ చేసినా కానీ, బలానా ఆయన ఇంట్లో ఉండట్లేదు, లేదు బలానా ఆయన మరణించాడు, ఆయన పేరు తీసేయండి అని చెప్పటానికి ఉపయోగించే ఫామ్ 7 కానీ, ఈ రెండిటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ ఓటర్ని చేర్చాలా తీసేయాలా అనే విషయాన్ని నిర్ధారించాల్సిన కీలక బాధ్యతలు నిర్వర్తించేవాడు బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్. ఈ కీలక బాధ్యత నిర్వర్తించాల్సిన వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ఎవరిని పెట్టాలి అనేది. మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, లేకపోతే గ్రామ పంచాయతీల్లో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు బిఎల్ఓలుగా ఉండే ఆనవాయితీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చేసి మహిళా పోలీసులని కొంతమందిని పెట్టారు. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇచ్చిన ఏరియాలో. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే, అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ, లేదు ఆ ఏరియా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పరిధిలో కానీ వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే పోలీసులకి సహాయకులుగా చేస్తూ ఉంటారు. ఈ మహిళా పోలీసుల్ని తీసుకొచ్చి ఎన్నికల విధి నిర్వహణలో భాగస్వాముల్ని చేశారు. అంటే ఒక ఎస్ఐ కింద లేకపోతే ఒక సిఐ కింద పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి
ఎన్నికల విధుల్లో పెట్టారు. ఎన్నికల విధుల్లో పెట్టడంతో ఇక్కడ ఏం జరిగింది అంటే, వాళ్ళు ఏముంటుంది, వాళ్ళు ఎన్నికలు ఎప్పుడు ఎలక్షన్ డ్యూటీ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళకి తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి మాకు ఉద్యోగం ఇచ్చాడు అన్న కృతజ్ఞతతోటి ఉండే బ్యాచ్ ఇదంతా. వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా తయారు చేయటంలో మొత్తం ఇన్వాల్వ్ కావటంతో అన్ని రకాలుగా మొత్తం లోపాలు బయటపడుతున్నాయి. ఈ బిఎల్ఓలతోటి నెక్స్ట్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలా అనే గేమ్ ప్లాన్ వేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ బిఎల్ఓలుగా ఈ మహిళా పోలీసుల్ని పెట్టాడు. ఈ మహిళా పోలీసులు మొత్తం బిఎల్ఓలుగా పనిచేస్తూ చాలా చోట్ల దాదాపు 2-3 వేల మంది ఇందులో ఈ కార్యక్రమంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ఓటర్ల జాబితా తయారు చేయటంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. వాలంటీరు వాళ్ళ పార్టీ వాడే, ఈ మహిళా పోలీసులు కూడా అంటే బిఎల్ఓలుగా ఉన్న మహిళా పోలీసులు కూడా వైసీపీతో సంబంధం ఉన్న వాళ్ళే. వీళ్ళు నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా తయారు చేస్తారన్న నమ్మకం లేదు. ఇప్పుడు ఇదే అంశం అంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఆ పని చేయాల్సిన వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి తమ పార్టీ వాళ్ళని పెట్టుకొని ఈ పని చేయిస్తున్నది రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే దేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన కంప్లైంట్లు వస్తున్నాయి. తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఈ బిఎల్ఓలు ఎవరైతే ఈ మహిళా పోలీసులు ఉన్నారో వీళ్ళందరినీ పక్కన పెట్టి పాత విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు చాలా కనపడుతోంది. ఇంకా ఎక్కువ టైం కూడా లేదు, అయిపోయింది. ఓటర్ల జాబితా తయారు చేయడానికి కూడా టైం అయిపోతున్నది. ఇటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రజాస్వామ్యం బతకటానికి అవకాశం కనపడలేదు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.